వెల్కమ్ టు వై7 న్యూస్. నేను మీ పులిపాటి. అందరికీ నమస్తే. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి వాటికి తగిన చర్యలు తీసుకోవాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. ఐడిఓసి కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో ఈరోజు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. సోమవారం ఐడిఓసి కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సమస్యలను వివిధ శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. బూర్గంపాడు మండలం టేకుల చెరువు గ్రామంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు 75 HP మోటార్తో సీతారామ ప్రాజెక్టు నీళ్లను 75 HP మోటార్ ద్వారా నీటిని విడుదల చేశారు. రైతులు హర్షం వ్యక్తం చేశారు. బుగ్గా గ్రామ పంచాయతీ పరిధిలో ఈరోజు ఉదయం కొమరం సూరిబాబు తొనికి పండ్లను వేరడానికి సమీప ప్రాంతంలోని అడవిలోకి వెళ్లాడు. అక్కడ అడవి పంది దాడి చేయడంతో అతనిని మనుగూరు వందపడగల హాస్పిటల్కి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మనుగూరు సింగరేణి ఓసీ విస్తరణలో భాగంగా మనుగూరు, తిరుమలాపురం, రామంజారం ప్రాంతాల్లో 2 పంటలు పండే భూమిని సింగరేణి తీసుకుంటుంది. 2013 భూ నిర్వాసితుల చట్టం ప్రకారం R&R ప్యాకేజ్ ఇవ్వాలని, మెరుగైన నష్టపరిహారం అందించాలని బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ కుర్రి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరకగూడెం మండలం రేగళ్ల గ్రామంలో మంజూరైన 3 ఇందిరమ్మ ఇండ్లకు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమి పూజ చేశారు. మనుగూరు కోర్టు వెనుక ప్రాంతంలో పాడుపడ్డ బావిలో ఒక గేదె పడిపోయింది. వెంటనే తహసీల్దార్ రాఘవరెడ్డి స్పందించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అవిశ్రాంతంగా శ్రమించి గేదెను బయటకు తీశారు. ఈ కార్యక్రమంలో గుడిపడి కోటేశ్వరరావు, గాండ్ల సురేష్ పాల్గొన్నారు. పినపాక జానంపేటలో కార్పెంటర్ వర్కులకు సంబంధించి ఉపయోగిస్తున్న కల్పను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తేజస్విని తన సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అశ్వాపురం సిఐ అశోక్ రెడ్డి తెలిపారు. ఈ రోజు సాయంత్రం తన సిబ్బందితో కలిసి ప్రధాన రహదారిపై వాహనాలు ఆపి తనిఖీలు నిర్వహించారు. పినపాక మండలం వెంకట్రావుపేట గ్రామంలో మిర్చి పంటకు నిప్పుపెట్టిన విషయం తెలిసిందే. నిందితులను త్వరగా పట్టుకోవాలని పోలీసులు డాగ్ స్క్వాడ్ రంగంలోకి దించారు. అనుమానితులను గుర్తించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజ్ కుమార్ తెలిపారు.